మాతృదేవోభవ, పితృదేవోభవ. ఇప్పుడు మనము గురువు యొక్క అతిచారము, ఈ అతిచారంలోనే మళ్ళీ గురువు వక్రగతి, వీటి గురించి మనం చర్చించుకోబోతున్నాం. ఇదొక విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఎందుకంటే సామాన్యంగా ఎప్పుడు కానీ చాలాసార్లు ఇలా కూడా జరిగి ఉంటుంది, చాలా కాలానికి ఒక్కోసారి జరుగుతూ ఉంది. గురువు అతిచారం వల్ల ఉండవలసినటువంటి రాశిలో కాకుండా ముందు రాశిలోనికి వెళ్ళటాన్ని అతిచారంగా మనం చెప్తూ ఉంటాం. అదేంటంటే ఆయా గ్రహాలు వాటి వాటి కక్షలో తిరిగేటటువంటి ఆ కక్షను బట్టి వస్తూ ఉంటుంది. అది ఆ విధంగా అతిచారంగా అంటే ముందుకు వెళ్ళినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. చిన్న గ్రహాలు కొంచెం స్పీడ్గా వెళ్ళేటప్పుడు అవి వెనకబడినట్టుగా ఉండటం, ఇట్లాంటి మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ వక్రం కానీ అతిచారం కానీ ఇవన్నీ కూడా. ఇక్కడ మిథునంలో ఉండవలసినటువంటి గురువు అతిచార ప్రభావంతో కర్కాటకంలో ప్రవేశించారు. ఈ కర్కాటకంలో ప్రవేశించి ఉండగానే ఇక్కడ గురువు మళ్ళీ వక్రం, అందులో వక్రగతి కూడా ప్రారంభమైంది. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్నట్టయితే మిథునంలోకి ఎప్పుడో వచ్చారనుకోండి, మిథునం నుంచి కర్కాటకంలోనికి ఎప్పుడో వచ్చారు గురువు, ఉండాల్సిన టైం కంటే ముందుగానే, దాన్ని అతిచారం అంటున్నాము. ఇక్కడ 13వ తారీఖు 11వ నెల 2025 నుండి 6వ తారీఖు 12వ తారీఖు నెల అంటే డిసెంబర్ 2025 వరకు ఇక్కడ గురువు వక్రగతిలో, అతిచారంలోనే వక్రగతి, ఇక్కడ ఈ విధమైనటువంటి ఫలితం ఉన్నది. తర్వాత ఈ అతిచారం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు ఏమవుతుంది అంటే గురువు మామూలుగా వక్రగతిలో ఏ విధమైనటువంటి చలనం ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకుని మరలా ఆయన 7వ తారీఖు డిసెంబర్ నెల 2025 నుండి 11వ తారీఖు 3వ నెల 2026 వరకు అక్కడ వక్రగతిలో ఉంటారు. మళ్ళీ ఇక్కడ మిథునంలో, ఆ తర్వాత రుజు మార్గంలోకి వచ్చేస్తారు వక్రగతి వీడి. ఏమండి, ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అన్నమాట. ఇక్కడ మీకు వక్రగతి కానీ, ఈ స్తంభన కానీ, ఈ అతిచారం కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ ఒక కోవకు చెందినటువంటివి. ఈ ఒక కోవలోనే భిన్నమైనటువంటి నడక, చలనం మనకి ప్రదర్శిస్తూ ఉంది ఇక్కడ. ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే మనం ప్రస్తుతం ఉన్నటువంటి పీరియడ్ని బట్టి మొదటగా మనం అతిచారంలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క వద్దాలు చెప్పుకుందాం. 13వ తారీఖు 11వ నెల 2025 నుండి 6వ తారీఖు డిసెంబర్ నెల 2025 వరకు ఈ కాలం అంతా కూడా కర్కాటకంలోనే ఉండి అతిచారం వక్రగతి ప్రారంభమైంది. ఇక్కడ వరకు 12వ నెల వరకు అక్కడ ఉన్నారన్నమాట, ఉంటారు. ధనురాశి వారికి గురువు యొక్క వక్రగతి సంచారం 2 రాశుల్లో జరుగుతున్న కారణంగా ఏ విధమైన ఫలితాలు వక్ర గురువు ప్రసాదించబోతున్నాడు అనేటటువంటి విషయాన్ని మనం సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ ధనురాశి వారికి మిథునంలో అంటే 7వ స్థానంలో ఉండవలసినటువంటి గురువు అతిచారం వలన 8వ స్థానమైనటువంటి కర్కాటకంలో ప్రవేశించారు. ఈ కర్కాటకంలో ఉండంగానే వక్రగతి ప్రారంభమైంది. ఈ వక్రగతి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 8వ స్థానంలో ఉంటారు. అప్పుడు ఏ విధంగా ఫలితాలు ఇవ్వబోతారు. అదేవిధంగా అది అయిపోయిన తర్వాత 8వ స్థానం అయిపోయిన తర్వాత ఆ అతిచార ప్రభావం తీరిపోయి 7వ స్థానంలో ప్రవేశిస్తారు. అక్కడ ఎన్నాళ్ళ నుంచి ఎప్పటి వరకు ఉంటారు, అక్కడ ఏ విధమైనటువంటి ఫలితాలు ప్రసాదించబోతున్నారు ఈ ధనురాశి వారికి అనేటువంటిది సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈ ధనురాశి వారికి 8వ స్థానమైనటువంటి కర్కాటకంలో 13వ తారీఖు నవంబర్ నెల 2025 నుండి 6వ తారీఖు 12వ నెల 2025 వరకు ఇక్కడ ఈ గురువు యొక్క వక్రగతి సంచారం జరుగుతుంది. ఇక్కడ ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు అన్నట్టయితే ధనురాశి కర్కాటకం 8వ స్థానం కాబట్టి 8వ స్థానంలో ఉన్నప్పుడు ఏ విధమైన ఫలితాలు ఇస్తారో అదే మనం తెలుసుకునేటట్టు ప్రయత్నం చేయబోతున్నాము. ఇప్పుడు చోరాగ్ని నృపభీతిశ్చ గాత్ర గాంభీర్యనాశనం నిష్ఠురం సాహసం అష్టమస్తే గురో భవేతు. అష్టమస్తే అంటే 8వ స్థానంలో కనుక గురువు ఉన్నట్టయితే, గోచార గురువు ఏ విధమైన ఫలితాలు అన్నట్టయితే ఇక్కడ అగ్ని మూలంగా భయము, రాజుల వల్ల భయము, అలాగే తేజోహీనం
మనసులో ఒక కాంతి కళ లేకుండా దైన్యంగా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఉమ్, ఉంటుంది మన మొహం, అదే విధంగా ఆ దైన్య స్థితిలో మొహం ఉండటం, అధైర్యము, తీర్చేయాలన్న కొంచెం అన్ని వ్యతిరేక ఫలితాలు వచ్చినప్పుడు ఏ చేయాలన్నా భయపడుతూ ఉంటారు, మానవ సహజం అది. అదే విధంగా ఒక అధైర్యం, అట్లాగే కఠినంగా మాట్లాడుతూ ఉంటారు. అన్నిట్లోనూ ఫెయిల్ అయిపోయినటువంటి మనిషి, ఏ విషయంలోనూ విజయం సాధించలేనటువంటి పరిస్థితిలో ఉన్న మనిషి ఉక్రోషంతో అందరి మీద కోపంగా విరుచుకుపడుతూ ఉంటారు. ఈ విధమైన ఫలితాలన్నీ ఉంటుంటాయి. హద్దు మీరు కూడా మాట్లాడటం, నడవటం, తన పని కాకపోయినా నెత్తిన వేసుకోవటం, ఇట్లాంటి ఫలితాలన్నీ కూడా, దుష్ప్రభావాలన్నీ కూడా అష్టమ స్థానంలో అంటే కర్కాటకంలో గురు సంచారించే కాలంలో సంభవిస్తూ ఉంటాయి. ఆ తదుపరి ఆయన ఆ అతిచారం కాలం తీరిపోయిన తర్వాత మళ్ళీ మిథునంలోకి 7వ తారీఖు డిసెంబర్ నెల 2025 నుండి 11వ తారీఖు మార్చి నెల 2026, ఇక్కడ సంవత్సరం కూడా మారుతుంది, డిసెంబర్ కదండి. డిసెంబర్ మారిన తర్వాత ఇక 26లో ప్రవేశిస్తుంది. ఈ కాలంలో సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతుంది. ఇక్కడ ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు అన్నట్టయితే, 7వ స్థానంలో గురువు మంచి ఫలితాలన్నీ ఇస్తారని సహజంగానే. ఇక్కడ ఏంటంటే, గురువు గనక సప్తమ స్థానంలో ఉన్నప్పుడు రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం, అభీష్ట కార్య సిద్ధిశ్చ సప్తమస్తే భవేత్ గురౌ. 7వ స్థానంలో కనుక గురువు గారు ఉండేటువంటి పరిస్థితిలో రాజకీయ వ్యవహారాల్లో జయమండి. రాజకీయ వ్యవహారాలలో జయము. ఆరోగ్యం బాగుంటుంది, తేజస్సు ఉంటుంది, మొహం చూడగానే ఒక వెలుగు వెలుగుతున్నట్టుగా ఉంటుంది. మొహం చూడు ఎలా వెలిగిపోతుంది అంటారే, అదే విధంగా ఒక సంతోషంగా ఉన్న మనిషిలోనే కనిపిస్తూ ఉంటుంది. ఆ విధమైనటువంటి ఒక మంచి మొహంలో ఒక తేజస్సు, ఈ విధంగా ఆ ఆరోగ్యం బాగుంటుంది. జయం, ఏది ముట్టుకున్నా కూడా జయమే అవుతూ ఉంటుంది. ఈ విధంగా అభీష్ట కార్యాలన్నీ కూడా మీరు మనసులో ఏమని చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా చేయగలుగుతారు ఈ 7వ స్థానంలో గురు సంచార కాలంలో అని చెప్పేసి చెప్తోంది శాస్త్రం. అంటే మీకు ఇంచుమించుగా 23 రోజుల పాటు మాత్రమే మిమ్మల్ని గురువు బాధిస్తూ ఉన్నాడు. ఎక్కువ 3/4 భాగం మీకు సప్తమ స్థానంలో ఉన్న కారణంగా మీకు చాలా మంచి శుభ ఫలితాలన్నీ కూడా ఆయన ఇస్తూ ఉన్నారు. ఏ విషయంలోనైనా సరే, అన్ని విషయాల్లో కూడా అంత చక్కటి ఫలితాలు ఇవ్వగలరు ఈ గురు భగవానుడు సప్తమ స్థానంలో ఉన్నప్పుడు. అర్థమైంది కదండి. చేత ఏదేమైనప్పటికీ కూడా మనం అనుకూలంగా ఉన్న గ్రహాన్ని కూడా మనం పూజించడం ద్వారా అనుకూల ఫలితాలు మరింతగా మనం పొందగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నిత్యము మీరు చేసుకునే పూజలో ఈ గురుగ్రహాల యొక్క ఆ దొర్లుతూనే ఉంటుంది. ఈ నవగ్రహాలు చదువుకునేటప్పుడు ప్రత్యేకంగా ఇక్కడకు, ఎందుకంటే చేస్తున్నాం కాబట్టి కొంచెం దుష్ప్రభావాలు వచ్చినప్పుడు గురువుకి ఏదో దారాలు దశకాలు ఇవి చేసుకుంటాం. ఇప్పుడు అయితే అది అవసరం కూడా లేదు, చక్కగా ఉంది. ఈ ఈ ధనురాశి వారికి మాత్రం చాలా చక్కటి ఫలితాలే ఇస్తూ ఉన్నారు గురు భగవాన్. శుభం. మీనరాశి వారికి గోచార గురువు చతుర్థ పంచమ స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కాలంలో ఈ మీనరాశి వారికి ఇచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సాధారణంగా గురువు వక్రించుంటే 2 రాశుల్లో అనేది చాలా అరుదుగా జరిగేటటువంటి విషయం. ఇక్కడ ఎందుకు జరుగుతోంది అన్నట్టయితే, 2 రాశుల్లో ఇక్కడ గురువు నిజానికి ఉండవలసినటువంటి కాలం అంతా కూడా మిథున రాశి అంటే చతుర్థంలో, కానీ అతిచారం వల్ల ఆయన 5వ స్థానం అయినటువంటి కర్కాటక రాశిలో ప్రవేశించారు. అక్కడ ఉండంగానే వక్రగతిని కూడా పొందారు. ఈ వక్రగతి ఎప్పటి వరకు ఉన్నట్టయితే 13వ తారీఖు నవంబర్ నెల 2025 నుంచి 6వ తారీఖు డిసెంబర్ నెల 25వ తారీఖు వరకు, అంటే సుమారుగా 23-24 రోజుల పాటు ఇక్కడ పంచమ స్థానంలో ఉంటున్నారు. తదుపరి ఆయన చతుర్థ స్థానంలో ప్రవేశించారు. ఎందుకనంటే అతిచారం యొక్క గడువు ముగిసిపోయింది కాబట్టి, ఆయన ఆ కాలం తీరిపోయింది కాబట్టి మరలా తను ఉండవలసినటువంటి మిథునంలోనికే ప్రవేశించారు. అక్కడ కూడా వక్రగతిలోనే ఉంటారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్నట్టయితే 7వ తారీఖు డిసెంబర్ నెల 2025 నుండి 11వ తారీఖు మార్చి నెల 2025 వరకు ఇక్కడే ఉంటారు ఆయన. అందుచేత మొదటగా పంచమ స్థానంలోనే ఉంటున్నారు. ఆ పంచమ స్థానంలో ఉన్నటువంటి ఆ 23-24 రోజులు ఏవైతే ఉన్నాయో, అక్కడ ఇవ్వబోయేటటువంటి ఆ గురు భగవానుడు ఇవ్వబోయేటటువంటిది ఫలితం ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే, అర్ధలాభంచ తథైశ్వర్యం స్వకర్మ అతిహర్షితం సదా స్వజన సౌఖ్యం పంచమస్తే భవేద్ గురో అని చెప్పేసి మనకి
శాస్త్రకారు చెప్పారు. కాబట్టి పంచమ రాశిలో సంచారం చేసేటటువంటి కాలంలో ధనలాభం ఉంటుంది, అలాగే సంపద ఉంటుంది, చేసేటటువంటి వృత్తిలో అభివృద్ధి ఉంటుంది, కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఇన్ని సౌఖ్యాన్ని కూడా 23-24 రోజులు మనకి ప్రదర్శిస్తూ ఉన్నారు. తదుపరి ఆయన తన అతిచారం ముగించుకొని చతుర్థ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఆ చతుర్థ స్థానంలో ప్రవేశించేటప్పుడు ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, శుభ ఫలితాలా అశుభ ఫలితాలా అనేటటువంటిది శాస్త్రం ఏ విధంగా చెప్పిందో చూద్దాం. యాచనం బుద్ధి చాంచల్యం తేజోహానిం ధన వ్యయం దేశత్యాగంచ చతుర్థ స్థానగో గురు అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తూ ఉన్నది. అంటే గురువు 4వ స్థానంలో ఉన్నప్పుడు దారిద్ర్యం, తిండికి, బట్టకి, అన్నిటికీ మొహమాచి ఉండటం, కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు, స్థిరం లేకపోవడం, ఊరికే నువ్వు తిరుగుతూ ఉంటాడో అర్థం కాదు, మనసులో ఏదో ఉంటుంది, అక్కడికి వెళ్ళి సాధిద్దాం, కానీ తీరా వెళ్ళేటప్పుడు డబ్బులు ఖర్చు అవ్వడం తప్పితే ఆ పని పూర్తి కాకపోవడం, అపకీర్తి, చెడ్డ పేరు, ధన వ్యయం, డబ్బులు ఖర్చు అయిపోవడం, స్థాన చలనం, ఉన్నత స్థానాన్ని అస్తమానం ఇల్లు మారటము, లేకపోతే ఊరు మారటం, ఊర్లు తిరగడం, ఇవన్నీ కూడా స్థాన చలనం కిందకే వస్తాయి. కొన్ని సందర్భాల్లో ట్రాన్స్ఫర్ అవ్వడం, లేకపోతే అద్దెంట్లో ఉన్నావు, ఆ ఇంటి యజమాని ఏదో కూరగొట్టి పెద్ద బిల్డింగ్ కట్టుకుంటాను, లేకపోతే తానే కొడుకు వచ్చేస్తున్నాడు అని ఇల్లు ఖాళీ చేయడం, ఏదో మొత్తం మీద ఆ ఉన్న స్థానం నుంచి చలనం తప్పకుండా జరుగుతుంది అని చెప్పేసి కలహం. అలాగే మనం మంచిగా మాట్లాడినా సరే ఎదరవాడి అర్థం చేసుకోవడంలో కూడా కొన్ని సందర్భాలు ఉంటాయి. అలాగే మన మాటలో కూడా తొడబాట్లు, తడబాటు ఇవన్నీ ఉండటం ద్వారా కొంచెం వారికి ఇబ్బంది కలిగే మాటలు మాట్లాడడం ద్వారా వాళ్ళకి మనకి కూడా గొడవలు జరిగే అవకాశం, కలహం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం చెప్తోంది. 4వ స్థానంలో గురు సంచారం ఈ విధమైన ఫలితాలన్నీ కూడా చేత మితమి చెప్పుకోవాలి అన్నట్టయితే గురు సంచారం తదుపరి కూడా మనకి మార్చి తర్వాత కూడా ఎప్పటి వరకు ఆయనకి అక్కడ ఆ సమయం ఉన్నదో అప్పటి వరకు కూడా ఆయన చతుర్థ స్థానంలోనే ఉంటారు. కాబట్టి వీరు కూడా ఇక 3 నెలల కాలం మీకు శుభ ఫలితాలు ఇచ్చేటటువంటిది కేవలం 23-24 రోజులైతే, దుష్ఫలితాలు ఇచ్చేటటువంటి కాలం ఇంచుమించుగా 3 నెలల పాటు ఉంది. కాబట్టి మీరు తదుపరి కూడా అక్కడే ఉంటుంది కాబట్టి గురువు యొక్క సంచారం మీరు తప్పకుండా రోజు నవగ్రహ శ్లోకాలు, పద్యాలు, గాయత్రి ఏదో చేసుకుంటూ దానితో పాటుగా 1.25 కేజీ శనగలు తీసుకొని ఏదో బ్రాహ్మడికి గుళ్ళో పూజారిగా లేకపోతే పురోహితులకో ఎవరికో ఇచ్చి వారికి ఇచ్చి కొంచెం చెప్పండి ఈ గురువు యొక్క దోషం పోవడం కోసం అని చెప్పి వారు చెప్తే వారు ఆ సంస్కృతంలో వారి భాషలో వారు చెప్తారు. మీ మన సంకల్పం ఆ శనగలతో పాటుగా ఒక కాయ, తామలపాకులో పండు, కాస్త మిగతా దూషణ మన సంకల్పం ఏది అనిపిస్తే దానికి తగిన దక్షిణ ఇచ్చి, అదే మీకు లక్షాధికారి అయ్యండి మరి ₹5 పెట్టవద్దండి, ఎంత లేదన్నా వారు కూడా తీసుకోవడానికి ఏమి లేదు, ఇంకా చిన్నపిల్లవాడు కూడా తీసుకోవట్లేదు ₹100. కాబట్టి ఖచ్చితంగా 200-300 పెట్టి వారికి దానం ఇచ్చేసి ఆ ఆ గురువు యొక్క దోషాన్ని మీరు వదిలించుకున్నట్టయితే మీకు సర్వ సుఖాలు పొందగలుగుతారు. శుభం భూయాత్.